నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని పారిశుద్ధ్య నిర్వహణలో నూతన శకానికి నాంది పలికారు మంత్రి నారాయణ. నాలా క్లీనింగ్ చేసే ట్రాక్టర్లను మంత్రి ప్రవేశపెట్టారు. జాతీయ సఫాయి కర్మచారి అభివృద్ధి కార్పొరేషన్ రుణాలతో కొనుగోలు చేసిన 6 వాహనాలను మంత్రి నారాయణ ప్రారంభించారు. నాలాల పరిశుభ్రత కోసం మురికి నీటిలో దిగి ఇబ్బందులు పడే సఫాయి కార్మికులకు ఈ యంత్రాలు రక్షణ కవచం లాంటివని, ఇలాంటి వాహనాలను ప్రవేశపెట్టడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. ఈ వాహనాల రాకతో మున్సిపాలిటీల పరిధిలోని సఫాయి కార్మికుల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధికి మరో ముందడుగు పడిందని మంత్రి నారాయణ అన్నారు. ఈ రోజు మన రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ ఉంటే ప్రతి మున్సిపాలిటీలో కమిషన్స్కి, హెల్త్ ఆఫీసర్స్కి ఒకటే చెప్తున్నాం. ఫ్యూచర్లో రాను రాను మెకనైజ్డ్ వాడాలి, స్వీపింగ్ మిషన్స్ అయినా మెకనైజ్డ్ వాడాలి, డ్రైన్స్లో సిల్ట్ తీయటం కూడా మెకనైజ్డ్ వాడాలి, యూజీడీ ఉంటే మెకనైజ్డ్ వాడాలి. మాన్యువల్గా చేయటం తప్పు, అది కరెక్ట్ కాదు. మాన్యువల్గా గతంలో ఎప్పుడో చేసాం. ఈరోజు ఇంత సివిలైజేషన్ పెరిగిన తర్వాత, ఇంత మెకనైజ్డ్ సిస్టమ్ వచ్చిన తర్వాత మనకు మెకనైజ్డ్ రావాలనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు అయితే రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్లో 2000 ఆటోలు, ఎలక్ట్రికల్ ఆటోస్, చెత్తని తొలగించడానికి, చెత్తని కలెక్ట్ చేయడానికి 2000 ఆటోలను యాక్చువల్గా శాంక్షన్ చేశారు. ఈ నేపథ్యంలోనే మొన్న నెల్లూరులో 101, గుంటూరులో ఒక 25 ఆటోలని ముఖ్యమంత్రి గారు గుడివాడ నుంచి వర్చువల్గా ఇనాగరేషన్ చేశారు. అదేవిధంగా ఈరోజు నెల్లూరులో ఈ యొక్క 6 వాహనాలని 50% సబ్సిడీతో ఈరోజు 22 మందికి ఇవ్వటం జరిగింది. ఇదే విధంగా నేనైతే ఒకటే చెప్తున్నాను, నెల్లూరులో కమిషనర్కి 100% స్వీపింగ్ మిషన్ పెట్టండి. అదేవిధంగా 123 మున్సిపాలిటీస్లో అందరూ కూడా చెప్తున్నాను, 50% స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ 50% సబ్సిడీ ఇస్తుంది, రిమైనింగ్ 50% మీరు పెట్టుకోండి అని చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా ఈరోజు స్వచ్ఛాంధ్ర కార్పొరేషను ఈరోజు ముందుకొచ్చి అనేక కాంపాక్టులు కావచ్చు, లేదా స్వీపింగ్ మిషన్లు కావచ్చు, ఇలాంటి సిల్ట్ తీసే కావచ్చు, ఈ విధంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ 50% సబ్సిడీతో ఈరోజు రాష్ట్రంలో ఇస్తున్నారు. వారిని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. గత ప్రభుత్వంలో 3000 కోట్లు కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం స్వచ్ఛాంధ్రకు శాంక్షన్ చేస్తే